కలిసి మంచి చెడ్డలు మాట్లాడుకుందాము, సంఘం ఎట్లా ముందుకు పోవాలనే మంచి ఉద్దేశంతో వాసా శ్రీనివాసులు గుప్తా గారు మండల అధ్యక్షులు గారు, మన మాజీ జిల్లా అధ్యక్షులు, ఆర్యవైశ్య మహాసభలో కీలక పాత్ర వహిస్తున్న ప్రకాశన్న గారి సూచన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి అద్భుతంగా తన హయాంలో ఇంత అద్భుతమైన బిల్డింగ్ ని కూడా నిర్మాణం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన గౌరవనీయులు పెద్దలు కుట్ట ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానించారు. అమ్మవారి దేవస్థానం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిని కూడా సాధారణంగా పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు అమ్మవారి దేవస్థానానికి చైర్మన్ గా మన అందరికీ అతి ముఖ్యమైన అందరితో సత్సంబంధాన్ని కొనసాగించే తీరాల శ్రీనివాసులు గుప్తా గారిని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా తను ఈ బాధ్యత నిర్వహిస్తూ అందరి ఐకమత్యత పెంపొందించాలని కృషి చేస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహక కర్త అలాగే మండల అధ్యక్షులు మన వాసా శ్రీనివాసుల గుప్తా అన్నగారిని కూడా వేదికను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. దేవస్థానంలో చైర్మన్గా అలాగే కన్యకా పరమేశ్వర దేవస్థానంలో అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు రమేష్ అన్న గారిని వేదిక సంఘం అధ్యక్షులుగా ఎప్పుడు నవ్వుతూ అందరినీ ప్రేమతో పలకరించే పెద్దలు గౌరవనీయులు ఇంద్రసేన గుప్తా గారిని కూడా వేదికని మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తా అని తెలియజేసి చింతల అధ్యక్షులుగా ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ చింతల్లో ఆర్ఎస్ సంఘ అభివృద్ధికి నిరంతరం ప్రయత్నం చేస్తూ మంచి వంటగా అందరి వందనలు పొందిన అందరికీ కూడా స్వాగతం. గౌరవనీయులు ఆర్యవైశ్య సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగి సంఘ అభివృద్ధికి అలాగే ఆధ్యాత్మికంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొంది అందరితో మంచి వ్యక్తిగా పెద్ద కుటుంబంలో పెద్ద వ్యక్తిగా నిలిచిన మన బీరేలి రాధాకృష్ణ సేఠ్ గారిని కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మండల కుత్బులాపూర్ ఆర్యవైశ్య యువజన విభాగం అధ్యక్షులుగా మండల ఆర్యవైశ్య జిల్లా నరేష్ అన్న గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మహాసభ జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా పప్పా నరేష్ గారిని అలాగే మండల అధ్యక్షులుగా నాంపల్లి విజయన్న గారికి కూడా స్వాగతం. అలాగే ఆకుల ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ నాటి మన కార్యక్రమ కర్త నిర్వహణ అధికారి అన్ని వాసా శ్రీనివాసులు గుప్తా గారి వారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వచ్చిన స్టేజీని అలంకరించిన మరి ముందున్న మన కార్యవర్గ సభ్యులకు అతిథులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనం కుత్బులాపూర్ మండల్ ప్రమాణ స్వీకారం చేసి 6-7 నెలలు గడుస్తున్నది. ఆ రోజు నుంచి మనం కార్యవర్గము ఒక 3 నెలలకు ఒకసారి పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అది టైం అందుబాటులో లేక అది లేట్ అయింది. కాబట్టి ఇక్కడి నుంచే అయినా ఈ కార్యవర్గ సమావేశం 3 నెలలకు ఒకసారి మనం అందరం కలుసుకుంటే ప్రతి ఒక్కరికి మన సంఘాలకు ఏమి అవసరం ఉంది, సంఘాల్లో ఏం జరుగుతున్నాయి, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, మనకున్న మన సమస్యలను మనము పరిష్కరించుకొని మన మండల స్థాయిలో వాసశీలన ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ ప్రకాశన ఆధ్వర్యంలో మనం చర్చించుకుంటుంటే ఇంకా చాలా బలంగా ఉంటుంది. మనము కుత్బులాపూర్ మండల్
ఎప్పటికీ ఇలానే చాలా ఉత్సాహంగా ఉండాలని చెప్పి మనం ఒక డిస్టిక్లో కుత్బుల్లాపూర్ మండల్ ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి మనకి, ఎందుకంటే ఎప్పుడైనా సరే మన కుత్బుల్లాపూర్ మండలంలో మేడ్చల్ జిల్లాలో ఒక స్థానం ఉంది. కుత్బుల్లాపూర్ జయదుర్గ అంటే ప్రకాశం అంటే ఒక అది అట్లా పేరు పడిపోయింది. కాబట్టి మనం దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ మనం ఇప్పుడు వచ్చే యువతరాన్ని వీళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ మనకున్న మన టీంని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పోతే చాలా మంచిగా ఉంటుందని చెప్పిన ఒక ఆలోచన. దీన్ని మనం ఇలానే కంటిన్యూ చేయడానికి వాస్తశ్రీరావు గారు కూడా అన్నారు. దీన్ని ఇలానే 3 నెలలకు ఒకసారి కార్యవర్గం మీటింగ్ పెట్టుకుంటూ, ఇది అందరికి తెలుసో తెలియదు, ఇది మన మేడ్చల్ జిల్లా భవనం ప్రకాశం ఆధ్వర్యంలో కట్టించబడింది. ఇది మేడ్చల్ జిల్లా, మనకు ఏ డిస్టిక్ కూడా జిల్లా భవనాలు ఎక్కడ లేవు. కాకుండా మనకున్న స్థానంలో మనం కూర్చున్న స్థానం ఇది ప్రకాశం ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా భవనంగా మనం కట్టించుకోవడం జరిగింది. కాబట్టి ఇది మన మండలంలో ఉంది కాబట్టి మనం ఎటువంటి కార్యక్రమాలైనా మనం చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కూడా మనం కట్టించిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకు వచ్చే మనం ఒక సొంత భవనంలో ఉన్న ఫీలింగ్స్ ఉంటుంది, చేసుకుంటే పోతే బాగుంటుందని చెప్పి ఇలానే దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై వాస్తవ్. ఆర్యవైశ్య మహాసభ మండల కార్యవర్గం పవన్ కుమార్ గుప్తా గారికి, అట్లాగే కార్యవర్గానికి, వివిధ సంఘాలను చేసినటువంటి ప్రెసిడెంట్, అలాగే మండల నుంచి వచ్చినటువంటి మిత్రులకి, సంఘం నుంచి వచ్చినటువంటి కార్యవర్గాలకు అందరికీ శుభోదయం. అలాగే చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రథమ కార్యక్రమం కాబట్టి సందేహాలు, సలహాలు ఏమైనా ముఖ్యంగా ఉంటే మా కార్యవర్గానికి తెలియజేస్తూ మీ సలహాలు తీసుకుంటూ మేమందరం ఈ మండల కార్యవర్గాన్ని మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యవర్గాలకు మంచిగా ప్రోగ్రాం చేద్దామని అనుకుంటున్నాము. దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం కాబట్టి ఏ కార్యక్రమం చేసినా మీరందరికీ సూచనలు వెళ్తాయి. ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని, అట్లాగే ప్రతి 3 నెలలకు ఒకసారి అనుకున్నటువంటి ఈ సమావేశాలు తప్పకుండా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. చైర్మన్గా బాధ్యత నిర్వహించి ఫౌండర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న మన ప్రవీణ్ అన్నదాన్ని కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం. ఇప్పుడు మన చింతల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు విజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న గత మహారాజులకు, వేదిక ముందరిన గౌరవ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అన్న నాదొక చిన్న సందేహం, నదులన్నీ సముద్రంలో చేరాలి, చిన్న సంఘాలన్నీ మండలాలన్నీ జిల్లాలు చేరాలి. కాబట్టి రానున్న విద్యా సంవత్సరంలో జూన్లో నిరుపేద కుటుంబాలు ఏదైనా ఉంటే మాత్రం మండలం నుంచి సహాయ సహకారం అందించాలి. ఎందుకంటే మా బస్సు సమయం చాలా చిన్నది. మేము నూతనంగా సంఘం ఏర్పడి 12 నెలలు కావస్తుంది. ఇప్పటివరకు 24 ప్రోగ్రాం చేసినాం, 20 ప్రోగ్రాం చేసినాం. మళ్ళీ ఒకటి ఏంటంటే ఆలయ భవన నిర్మాణం కోసం కలెక్టర్ ఇవ్వడం జరిగింది. మీ అవసరం ఉంటే ఖచ్చితంగా మీరు రావాలి, మీ ధ్వని వినిపించాలి. ఎందుకంటే సఖ్యత, ఐక్యతకు మరో పేరుగా ఉంటారు. ఎందుకంటే నాకు సంబంధం లేదు, మీరు బస్సు సంఘం వాళ్ళే ఉండండి అని. ఎందుకంటే పెద్దలు అశోక మన ప్రకాశం గారు ఎన్నో చూసిరు, ఆటుపోటీ సంఘం కోసం జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి 500 గజాల జాగా తెచ్చుకోవాలంటే మరో తెలంగాణ సాధించిన వీలైతుంది. ఇప్పటికి 13 సార్లు వేలు కలెక్టర్ ఆఫీస్, ఇప్పటి వరకు మా మండలాన్ని చేయలేదు. ఇక మండలాల నుంచి రేపు సర్వే ఉంది, సర్వే అయినాక ఆర్డీ ఆఫీస్ పోతారంట. కాబట్టి నా చిన్న ఉద్దేశం ఏంటంటే మీరు 3 నెలలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. బస్తీ సంఘాలలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవి మీరు దగ్గరుండి పర్యవేక్షించాలి. ఎందుకంటే పోస్టులు తీసుకున్నామా, షాల్వా కప్పుకున్నామా, పేపర్ తీసుకున్నామా, ఇది కాదు, చరిత్ర తెచ్చుకోవాలి. మనకి ప్రకాశాలు ఒక చరిత్ర. ఎందుకంటే ఒక మేడ్చల్ జిల్లా పేరు చెప్తే, ఎందుకంటే ఒక దిక్షుడిగా నిలిచింది సంఘం. ఇలా మీరందరికీ మార్గదర్శకం, తెలంగాణ జిల్లాలో మీరు మార్గదర్శకం ఉన్నారు. మిగతా సంఘాలు కూడా అట్లా రావాలంటే మీ ప్రోత్సాహం మాకు ఉండాలి. నేను కొత్తగా సంఘం 2 దశాబ్దాల కాలం మా సంఘం మార్కెట్
సంఘ వ్యవస్థాపకులు లేవకొని కాకపోతే ఇప్పుడు సంఘంలో కొంతమంది నిరుపేద కుటుంబాలని మా సంఘంలో 500 సభ్యత్వం అయింది ఇప్పుడు 1000 కుటుంబాలు వెళ్తాయి అందరికీ మేము సభ్యత్వానికి 500 పెట్టినా కానీ కొంతమంది మేము అడగట్లేదు సార్ చూద్దాం మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మనకు ప్లేస్ లేదు అని ఏదంటే రేపు విద్యా సంవత్సరం కొంతమంది అడుగుతున్నాం అని అన్న మనం వయసులో కదా మాకైనా స్కాలర్షిప్ ఇప్పిస్తారా మాకు కొంచెం ఫీజు కడతారా అట్లా కూడా 2 కుటుంబాలకు ఒక 5 కుటుంబాలకు మన గౌరవ సలహాదారులు మన ఎడ్యుకేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రానున్న దాంట్లో కూడా సంఘం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాణిస్తారు ఏమంటారా ప్రతి ఒక్కరు ఏంటంటే అన్న మన సంఘంలో మేము కూడా మెంబర్గా ఉన్నాము మాకు ఆర్థిక స్థితిగతులు బాగాలేవు మా ఆరోగ్య పరిస్థితి బాగలేదు మరి మేము హెల్ప్ చేయాలి మొన్న వేరే వాళ్ళు కూడా మా సంఘంలో ఒక కాలేజీ పోతే కూడా 55,000 రూపాయలు ఇచ్చి వచ్చినాం 1,500 రూపాయలు అన్ని కమేసి ఇంకోటి కూడా 65,000 రూపాయలు ఫీజు కట్టేసి అంటే ఇవన్నీ ఒక చిన్న కార్యక్రమం చేస్తూ వస్తాం మీ సహాయ సహకారం కూడా ఉంటే ఎందుకంటే అన్న మనం సంఘం పెట్టడం ఇంపార్టెంట్ కాదు సంఘంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినాం ఏం చేసినాం ఎవరికి ఎంత సహాయం చేసినాం ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని కుటుంబాలను ఆదుకున్నాం ఇప్పుడు ఒకరిని మనం వేరే కూడా అంటే 10 మంది వస్తుంది మన ఆయనకు వస్తుంది అది అట్లా రావాలి ముందుకు వచ్చి నిలబడాలి అన్న తమ్ముడు నీకు ఏమని చెప్పి నేను వస్తున్నా డబ్బు సాయం చేయకుండా సరే మనిషికి మంచి సాయం ఉండైపోతుంది నేనంటే రేపు రానున్న విద్యా సంవత్సరం ఖచ్చితంగా అడుగుతారు ఎంత అన్నయ్య నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి సంపన్నులు ఎంతమంది ఉన్నారు సంపన్నుల కంటే మించిన నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఆశిస్తారు కాబట్టి మీరందరూ ఎందుకంటే మీ సంఘం అభివృద్ధి స్థాయిలో ఉంది కాబట్టి అడగడం ఎందుకంటే అడగండి ఎవరైనా పెట్టారు రేపు విద్యా సంవత్సరం వచ్చినప్పుడు అన్న మీరు ఏం చేస్తారా మొన్న డౌట్ ఉన్నప్పుడు సీనియర్ ఫోన్ చేసిన విజయ్ ఖచ్చితంగా చెప్తా అన్నాడు మనం మీరు కూడా ఒకరు ఫోన్ చేసి అన్న సందే మనం మీరు చెప్పండి మెంబర్షిప్ అంటే ఎందుకంటే మీరు మనం ఎన్ని సంఘాలు ఇప్పుడు కొన్ని ఉన్న సంఘం ఉంది కొన్ని లేని సంఘం ఉంది అట్లాంటి ఉన్న వాళ్ళందరూ చాలా మంది కోటీశ్వరులు ఒక గంట సమయం ఇస్తే షాప్ కుత్బుల్లో గంట సేపట్లో కొన్ని ధనవంతులు మన ఆవేశంలో లేదని కాదు పెద్ద మనుషుల దగ్గర తెలియజేయడం తర్వాత మంచి విషయాలు మేము కూడా ఒకసారి ప్రకాశం వాళ్ళని పంపించిన గుట్టలోనే ఉంటే పంపిస్తే అన్న 10,000 రూపాయలు ఇచ్చాడు చదువు కానీ అన్న చెప్పాడు కొన్ని మేము కూడా అట్లా కానీ మంచి ఆలోచన అన్న మంచి స్ఫూర్తిదాయకమైన విషయాన్ని తెలియజేసినందుకు విజయానికి గట్టిగా చెప్పడం పెద్దలు మన టీరాల సీనియర్ గారు కూడా చిన్న సూచనలు సలహాలు కన్యకాపరమేశ్వరి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచిగా అన్న ఎన్నికైన వెంబడి అద్భుతమైన రోడ్ నిర్మాణం కూడా చేసిండ్రు అయ్యప్ప స్వామి భజన చాలా బాగుంది చాలా మంది వచ్చి అటెండ్ అయ్యి స్వామివారి ఆశీర్వచనాలు కూడా తీసుకోవడం జరిగింది అన్నని మన శంకరన్నని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలకు ముఖ్య అతిథులు మేడ్చల్ జిల్లా ప్రకాశం గారికి మరియు వాసినన్న గారికి వేదిక మీద అందరికీ పేరు పేరు నమస్కారం. ఐక్యత ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాం. ఐక్యత లేనప్పుడు ఏం లేదు. ఒక్కడే గుర్తుపెట్టుకోవాలా మన వయసులో ఎవరైనా గరీబులు ఉంటే మన చెప్పినట్టుగా మనం ఎంత అయితే మనం సాయం చేయగలుగుతామో చేయాలి. అది 100%. గతంలో ప్రకాశంలో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు చింతలు అన్నది నర్సాపు పాస్ అయింది ఫీజు కట్టిన పరిస్థితులు ఉంటే చింతకి వస్తాయి. ప్రకాశంలో మేము అప్పుడప్పుడే 85 లక్షలు దాదాపు 85 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా విజయాన చెప్పినట్టుగా మేము కూడా ఎవరైనా గరీబులు ఉంటే లిస్ట్ ఇచ్చినట్టయితే మేము గుట్టెకేలు కానీ మన టెంపుల్ తరఫున కానీ సాయం చేయడానికి ముందుకు. అదేవిధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ విషయం మాట్లాడాడు విషయాన్ని 500 గదాలు 15 సార్లు పోయినాను. 15 సార్లు కాదు 3 ఏళ్ళు పోయినా కూడా 10 కావాలి. 15 సార్లు చెప్పవద్దు. తిరుగుతున్నా కూడా తిరిగినప్పుడు బాగా పడుతుంది. బాగా పట్టినప్పుడు అధికారులు అడుగు రోజు వస్తుంది. వీళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడే 5 నిమిషాల ముందు మాట్లాడినా అన్న అట్లా కాదు నేను ఒక ఎంఆర్ ఆఫీసర్ తీసుకోపోతాం. ఇప్పుడే మాట్లాడిన 5 నిమిషాల ముందు ఎంఆర్తో మాట్లాడిపిస్తాను. ఏఎంఆర్ ఎంఆర్తో మాట్లాడిపిస్తాను. కొంత పనులు అవుతాయి, కొన్ని లీడర్తో కొన్ని పనులు అవుతాయి, ఆపుకొని అయితే కాబట్టి చెప్పిన ఇంకేదో సాయం కావాలంటే నేను చేయడం కదా ముందుకు వస్తాను. శంకరన్న అంటేనే ధైర్యం.
ఎందుకంటే ఏదైనా పని మీద వచ్చినప్పుడు ధైర్యంగా కాలనీ అధ్యక్షులకు కూడా వివరిస్తాను అన్న వాళ్ళ కాలనీకి ఎల్లమ్మ కాలనీకి అధ్యక్షులు కూడా వివరిస్తున్నారు. వెంకటనే ధైర్యం నాకు ఏదైనా పంచాయతీ ఉంటే అన్న దగ్గర తీసుకొచ్చిన గుంటలు ఒకసారి డబ్బులు ఇవ్వాలంటే పిలిపించి 5 నిమిషాలు పిలిపించి తాగేసింది. అంటే నిజాయితీగా ధర్మంగా ఉన్నాడు అన్న. చాలా సంతోషం. వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పలకరించడంలో రమేష్ అన్న వాళ్ళని మించింది లేదు. రమేష్ అన్న వ్యక్తిత్వమే అది మంచిగా ప్రేమపూర్వకంగా ఉంటాడు. అందరినీ పలకరింపుతో ఆప్యాయతతో ఆకట్టుకునే మంచి వ్యక్తిత్వం. రమేష్ అన్నని మాట్లాడవలసిందిగా సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి, వాసవి మాతాకి ఈరోజు జగత్తుత ప్రాంతంలో నిర్మించినటువంటి ఆర్యవైశ్య మహాసభ భవనంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాత చీనన్న గారికి, అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి గుప్తా గారికి, ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణం మన ప్రకాశన్న గారు మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వారికి ఒక పని చేయాలనుకున్న సందర్భంలో ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుదలగా తీసుకొని ఆ యొక్క పనులను ముందుకు తీసుకెళ్తాడు. అదేవిధంగా ఈ భవన నిర్మాణం కూడా ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో దేవస్థానం కమిటీ వారి అందరి సహకారంతో ప్రకాశన్న గారు ఎంతో ధైర్యంగా ముందుకు ఇచ్చేసి, ఎందుకంటే ప్రకాశన్న గారు పుట్టులాపూర్ నివాసి కాబట్టి మన ప్రాంతంలో కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పుడు మనకు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలలో ఉన్నటువంటి అందరినీ కూడా సమీకరించి వారిని ఒప్పించి కట్టిందంటే ప్రకాశన్న గారికి మేము ఎంతో కృతజ్ఞతగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన చింతల నుండి వచ్చేసినటువంటి మన అధ్యక్షులు విజయ్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడనే తెలుసు మాకని, తర్వాత మెల్లమెల్లగా అధ్యక్షులుగా మారి ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా డైనమిక్ అధ్యక్షులు. మన వైశ్యులలో ధైర్యంగా ముందుకు వెళ్ళే వ్యక్తులలో మన విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఒక సంకల్పం తీసుకుంటూ ఆయన ఒక చింతల్లో అన్నిటికంటే పాత ఏరియా అయినటువంటి చింతల్లో ఆదివాసీ సంఘం భవనం లేదు. ఆ భవన నిర్మాణానికి నేను కట్టుబడి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ముందుకెళ్ళి ఒక భవనం కట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆలోచన ఉన్న విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం అన్నారు, ప్రకాశం నిజంగా చెప్పాలంటే ఆయన కనిపించకుండా చేసి చూపిస్తాడు, కానీ అది ఒక దారి దొరకాలి. ఆ దారి దొరికిందంటే ప్రకాశన్న గారు నువ్వు చెప్తున్నాను వేరే విధంగా అనుకోవద్దు, వాస్తవాలు చెప్తున్నాను. ఒక దారి దొరికిందనుకో ఆ దారికి మీకు తెలియకుండానే ముందుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమం మనకు విజయవంతం అయ్యేటట్టు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు విజయ్ కుమార్ అన్న గారు అన్నట్టు 500 గజాలు జాగా కోసమే మేము కలెక్టర్ ఆఫీస్ దిగినాము. కలెక్టర్ ఆఫీస్ నుంచి మేము ఆర్డీఓకి వెళ్తుందని చెప్పని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ పంపించిన తర్వాత ఆర్డీఓలో మీకు పటిష్టంగా ప్రకాశన గారు ఏదైతే అవసరం ఉంటుంది. ఎందుకంటే మాకు ఎంతో ఆర్డీఓలతో మాకు సంబంధం ఉంటుంది. మేము వ్యాపారస్తులను రేషన్ డీలర్ ఉన్నాం కాబట్టి మాకు సంబంధాలు ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా తెలిసిన వ్యక్తి చూసినట్టయితే ప్రకాశన గారు దానికి ఒకవేళ సక్రమంగా ఉండి అది ఇవ్వాలనుకుంటే ఆర్డీఓ గారిని కలిసి ముందు తీసుకెళ్తాడని చెప్పని చింతల సభ్యులందరికీ కూడా, అదేవిధంగా పురాణం చేసినటువంటి సభ్యులు ఉంటే ప్రతి ఒక్క సభ్యులకు కూడా, మన దుర్గులాపూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మా దేవస్థానం కమిటీ తరఫున మా శంకరన్న గారు కానీ, మా ప్రవీణ్ గారు కానీ, నేను కానీ ఈ యొక్క దేవస్థానం కట్టడానికి ఎంతో కష్టపడి ఈ యొక్క దేవస్థానం నిర్మించడం జరిగింది. దానికి మాకు ఆర్థికంగా ప్రకాశన్న గారు కూడా 12 లక్షల రూపాయలు మాకు ఇచ్చి ఆ యొక్క దేవస్థానంలో మొత్తం కూడా మండలం చేసి మాకు సహకరించిండు. మా దేవస్థానానికైనా కూడా ప్రకాశన్న గారు కొన్ని సలహాలు తీసుకుంటుంటాము. ఆ సలహాలన్నీ కూడా
ఆయన మంచి సలహాలు ఇస్తారు కాబట్టి. ఎందుకంటే విజయ్ గారి యొక్క ఆశయం ముఖ్యంగా ఆయన ఆశయం నెరవేరాలంటే మన ప్రకాశ్ అన్న గారితో ఉంది, రోజు టచ్లో ఉంది, మీరు శంకరన్నతో టచ్ టచ్లో ఉంటే మీకు ముందుకు వెళ్తారు. ఆర్టీఓలో ఆగింది అంటున్నారు కాబట్టి ఆర్టీఓలో ఏదో రూట్ తీస్తారు, ఏదో దారి తీసి పని అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం వెంబడే ఉండండి. వెంబడే ఉంటే ఈ ఉగాది వరకు కూడా ఒక మంచి మనకు ఒక ఇది వస్తుందని చెప్పని నేను తెలుపుతూ ముగిస్తున్నాను. జై వార్తని మహాసభ కార్యవర్గానికి ఇచ్చేసిన మన పవన్ కుమార్ గుప్తా గారు, పెద్దరెడ్డి గారు, వీరికి కూడా హృదయపూర్వక స్వాగతం. చేసిన వారం రోజులకే ఒక ఇష్యూ తీసుకుపోయినా అన్న, ఒక కుటుంబానికి ఇట్లా ఫీజు కట్టాలన్నా అన్న, సరే ఎంత మనకి ఇస్తుందా అన్న, 10,000 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ పంపించాడు. అలాగే పవన్ కూడా ఫోన్ చేశాను, పవన్కి ఇస్తుంది పవన్ అన్న అంటే, అన్న నేను ఇస్తా, నా పేరు రావద్దు, నాకు అందరూ ఫోన్ చెప్పి వాళ్ళ అకౌంట్ నెంబర్ చెప్పాడు, నాకు కూడా అకౌంట్ వాళ్ళు చెప్పి 20,000 రూపాయలు ఇచ్చిందండి. అది మాకు మా సంఘంలో జరిగిన విషయం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన వాసవి మాత ఆశీస్సులు నల్లపోషం దేవుని కోరుకుంటాను. జై వాసవి. అలాగే మన గుట్ట చైర్మన్ గా, ఫౌండర్ చైర్మన్ గా కన్యకా పరమేశ్వర దేవస్థానానికి వివరిస్తున్న మన ప్రవీణ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై జై మాత. ఈరోజు మండల్ కుత్బులాపూర్ మండల్ కార్యవర్గ సభకు వచ్చిన అధ్యక్షులైనటువంటి వాస శ్రీనారాయణ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తేల శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీ అయినటువంటి దానవేంద్ర సింహ గారికి, కోశాధికారి అయినటువంటి పవన్ గారికి, అలాగే వేదిక జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాష్ అన్న గారికి, ఈ దేవస్థానం చైర్మన్ శంకరన్న గారికి, అలాగే ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ అన్న గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకి, వేదిక ముందు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉన్నదంటే, ఈ భవనంలో ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవడం, ప్రకాష్ అన్న నాకు సజెషన్ అడగడం, ఈ రోజు ఇంత పెద్ద మీటింగ్ ఇక్కడ పెట్టడం, నేను ఎంత పెద్ద ఇబ్బందులు రావాలనుకున్నా ఎమ్మెల్యే మధ్య నుంచి మళ్ళీ ఆడిపోయి పోయి ఇక్కడికి అటెండ్ కావాలి, మళ్ళీ రమేష్ అన్న ఫోన్ చేయడం కూడా నాకు ఎంత ఆనందంగా ఉన్నదంటే, మనం చేసిన పని ఇట్లా ఉపయోగపడుతుందంటే దాని యొక్క మన పూర్వజన సుఖం లాగా అనిపిస్తుంది. ప్రకాశ్ అడగడంతో ఇమ్మీడియట్గా అర్థమనుకున్న ఎన్ని ఇష్యూలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇది నిలబడాలనే ఉద్దేశంతో నిలబెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే 14 బస్సుల ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, క్యాషియర్ 1452 మంది, ప్రతి 3 నెలలు విజయభాయ్ చెప్పినట్టు ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టినట్టుంటే మినిమం 40 నుంచి 50 మంది 60 మంది వచ్చి మీటింగ్ లో విషయాలు తెలియజేసుకున్నట్టుంటే మన పరిసరాల విషయాలు అయితే ఓడిపోరికి అర్థమైతే ఎవరికి ఏ బాధలు ఉన్నాయి, ఎవరికి ఏది ఉందా అనేది తెలియజేసుకోవడానికి ఉంటుంది. ఫోన్ వాట్సాప్ లో కొన్ని వస్తాయి, కొన్ని రావు. వాట్సాప్ వచ్చినాక అందరూ మాట్లాడుకోవడం కూడా తగ్గించారు, మాట్లాడాలని కూడా మెసేజ్ ఉంటే వాట్సాప్ లో పెడతాం, కామన్ అయిపోతుంది. కాబట్టి మీకు వివరించి మాట్లాడుకోవాలంటే ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే మన వయసుల్లో ఉన్నాయి మంచి చెడులు. సంఘం అనేది ఏంటంటే, బస్సులో సంఘం ఉందంటే మనకి ఇబ్బంది వచ్చినా, ఆనందం వచ్చినా, ఆపద వచ్చినా ఆదుకోవడానికి ఉన్నదనే సంఘం ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యం ఇవ్వగలిగిన రోజునే మన సంఘం గుర్తింపు ఉంటుంది. అదే సంఘం పోయినా మనకి ఏం పని లేదు అనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఆడిపోతే వాడు మనకేం చేస్తారు, ఇంకొక ఆడిపోతామని ఆలోచన వస్తుంది. అసలు మనం ఏం చేయాలి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం చిన్న కాకపోతే పెద్ద ధైర్యంగా చెప్పాలి, మనం సపోర్ట్ చేయాలి. ఆ రోజు మన సంఘానికి పోతే మనకి సంఘం నాకు ఇది జరిగిందని చెప్పుకోవడానికి వస్తుంది. మన విజయబాయికి మా ఫ్రెండ్ మూసాపెట్టి ఉంటాడు, ఫోన్ చేసాడు, చింతల్లో మంచిగా చదువుకుంటారు కానీ వాళ్ళకు డబ్బు లేదు చదువుకోవాలంటే, నాకు ఎంబడే గుర్తొచ్చింది విజయబాయి, ఎంబడే రెస్పాండ్ అయ్యాడు. ఆయన కూడా మంచిగా అన్న నువ్వు చెప్పినందుకు మంచి చేసిందని అంటే, ఆయన ఉండేది మూసాపేట, నేను ఉండేది జరుగుంటా, ఆయన ఉండేది చింతలు. దీని అన్నిటికీ ఉంటే వాళ్ళది ఏంటిది మన రిలేషన్షిప్ అంటే ఇట్లా మెయింటైన్ చేస్తుంటే విషయాలు అన్నీ తెలుస్తాయి. ఈ రోజున వాసవి క్లబ్ అనుకో, ఏమో శ్వాసం ఎన్నో సంస్థలు పుడుతున్నాయి. ఇవన్నీ పదవుల కోసం పుడుతున్నాయి, దేని కోసం పుడుతున్నాయి, కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తే మనంత ఉన్నతమైన ఇదిలో మన వారు ఎవ్వరు లేదని చెప్పడానికి మన వయసులకు ఆస్కారం ఉంది. కాబట్టి ఏ గుడి కట్టాలన్నా, ఏ బడి కట్టాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ వాళ్ళ గుర్తొచ్చేది కూడా మన వయసులు. కానీ అందరికీ మనం ఉపయోగపడుతున్నాం, కానీ మన వాళ్ళకు కూడా మనం ఉపయోగపడిన రోజున అది ఎంత ఉన్నతిగా ఉంటుందంటే, మన దాంట్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, లేని వాళ్ళు అదే విధంగా ఉంటారు. లేని వాళ్ళకు ఉన్న వాళ్ళు సహాయం చేసేతో అది జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇదే విషయంలో ప్రకాశ్ అడగడంతో పండగలిపిస్తాడు. ఎవ్వరుగా ఏం చేస్తారో ఒక వస్తువు ఇప్పించడమో చేయడమో జరుగుతుంది. కానీ ₹1,00,000 ఖర్చు పెట్టుకుని ప్రకాశ్ రాజస్థాన్ తీసుకుపోయి మాకు మంచిన బండలు ఏవైతే గుడికి వేయాలో అవి గుడికి వేయడంతో ఈ రోజు నా బండలు కానీ, గర్భపులు కానీ, బయట కానీ 12 లక్షలు ఖర్చు పెట్టి ₹1,00,000 ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ₹1,00,000 అనేది ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని తీసుకుపోయి అక్కడ ఇప్పించడం అంటే ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. మనకు ఇంకో అవకాశం ఏంటంటే, ఈ రోజున
ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ప్రకాశంలో మనకు ఉన్నాడు కాబట్టి ఏదైనా చూసుకుంటాడు. తెలంగాణ మొత్తంలో కూడా మనకు మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఆఫీస్ ఉన్నది, ఓన్ బిల్డింగ్ లో ఆఫీస్ ఉన్నది అనే కారణం ఎంత ఇది గుర్తింపు అంటే ఎక్కడ లేదని కూడా నాకు తెలిసి మాత్రం ఎక్కడ లేదు. కానీ ఇది మనకి ఎంత ఇది కానీ కట్టినాక 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టిన అది ఒకటే నాకు బాధ అనిపిస్తుంది. అదే సీనియర్ నాకు పొద్దున ఫోన్ చేసి 9 నాకు నిన్న మొన్న మెసేజ్ వచ్చిన జైలుకుంటాను కానీ వాసవి దేవస్థానం దానిలో బిల్డింగ్ అని పెట్టలేదు. పొద్దున 9:30 ఫోన్ చేసిన బోరం పెట్టున్నా కానీ చెప్పగానే అనుకున్నా ఎటు పెట్టి అటెండ్ కావాలి, ఈ బిల్డింగ్ లో మీటింగ్ ఉందంటే దీనికి కష్టపడి ముందుకు వచ్చి ప్రకాశంలో చెప్పగానే ముందుకు వచ్చిన కానీ ఈ మీటింగ్ లో ఇది కావాలని ఉంది. ఎందుకంటే అమ్మవారు నాకు చిన్న ఏజ్ లో ఎవరికి ఇచ్చినా ఇవ్వకున్న అవకాశం నేను ఆధ్వర్యంలో 14 మంది కష్టపడి ముందుకు కట్టే విధంగా ఫౌండర్ చైర్మన్ చేసిందంటే నా పూర్వజన సుకృతంగా భావిస్తా. అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా నాతో చేర్చుకుంటుంది కాబట్టి అది ఎంత తిప్పలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడున్నా కార్యక్రమాలు మాత్రం తప్పకుండా అటెండ్ కావాలని నాకు ఇది ఈ రోజు పిలిచిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే విజయ్ గారు చెప్పినట్టు ఈ రోజు దేవస్థానం హైకోర్టులో స్టే ఉంది. అయితే ఆర్టీఓకి అప్పీల్ చేయమని పంపించాను. మా అడ్వకేట్ దొరకడం కొద్దిగా మంచివాడు అని చెప్పి నిన్న మాట్లాడాను, నా విషయంలో మాట్లాడతాను అన్నాడు. సేట్ మీద ఇది కూడా చేసుకోండి, శంకరన్న రెగ్యులరైజ్ చేసే అవకాశం కూడా ఉంది. మనం ఫాలో అయితే రెగ్యులరైజ్ కూడా చేసుకోండి, మీరు పైసలు కట్టాలి. జై వాసవి మాతాకి. అలాగే విజయ్ భాయ్ చెప్పినట్టు అన్ని సంఘాలు విజయ్ భాయ్ లేకుంటే 14 మండలాలు ఉంటే మన తెలంగాణనే కాదు, ఈ సంఘాలకి ఈ టైంలో ఉంటే మాత్రం చరిత్ర లాగా ఉంటుంది. ఇంత చక్కటి మీటింగ్కి వచ్చిన అందరికీ కూడా నిర్వహిస్తున్నందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. మేము సుభాష్ నగర్ లో 2009లో సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. 9 కంటే ముందే సంఘం ఏర్పాటు చేశాము. కానీ 2009లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితము అమ్మవారి టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా కొంచెం పనులు కూడా చాలా వేగవంతం చేయట్లేదు. ఎందుకంటే మన దగ్గర ఫండ్ లేదు. జమ అయినట్టుగా సభ్యత్వంతో ఆ చిట్టీలతోటి మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆ ఒక గుడిని అంతవరకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దాంట్లో ఐక్యత అనేది ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాట్సాప్లో పెడితే చూస్తున్నారు కానీ దాన్ని ఫాలో కావట్లేదు. మాకే ఫోన్ చేయలేదు, మాకే ఒక పదవి ఇయ్యలేదు అన్న అపోహలో ఉన్నారు తప్ప ఎవరు కూడా ఏదైనా ఒక కార్యక్రమం పలానా జాగాలో ఏదైనా జరిగింది అంటే మాత్రం ముందుకు మన వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. దాని గురించే మన వయసులో అనేది చాలా వెనకబడి ఉంటుంది. కాబట్టి పెద్దలందరికీ మా యొక్క సుభాష్ నగర్ సంఘ సభ్యులందరి తరఫున మా యొక్క ధన్యవాదాలన్న. ఇప్పుడు మన ఒబ్బా నరేష్ గారు కూడా గుడ్ మార్నింగ్, అలాగే ధన్యవాదాలు. నేను యూత్ అధ్యక్షునిగా నా బాధ్యత నిర్వహిస్తున్నాను. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు అందరూ వస్తున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు, కానీ మీ దగ్గర ఉన్న యూత్ అందరిని ఒకసారి ఎంకరేజ్ చేసి బయట పెడితే, మీ పిల్లలు కానీ ఎవరున్నా కూడా కొంచెం పంపిస్తే మేమంటూ యూత్కి కూడా ముందుకు తీసుకెళ్ళి మీ తర్వాత మేము రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ప్రోత్సహించి మీ పిల్లల్ని కూడా యూత్ లో జాయిన్ కావాలని కోరుకుంటూ, అలాగే మేము ఇంతకు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఆదివాసీ సంఘం దేవగుట్ట నుంచి ప్రకాశం ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు, అలాగే రక్తదాన శిబిరాలు కూడా మన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానికి సపోర్టివ్ గా ఉన్న పెద్దలందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే మీరు కూడా యూత్ ఎవరున్నా కూడా ముందుకు తీసుకొస్తే మేమంటూ ఒక బాధ్యత తీసుకుని ఆ యూత్ అందరినీ ఒక మూకుమ్మడిగా సభ్యత్వం తీసుకొని సపరేట్ గా యూత్ మెయింటైన్ చేసుకోవాల్సిందిగా, అలాగే యూత్ ఎక్కడ అవసరం ఉన్నా కూడా అన్నవాళ్ళు ఇందాక అడిగారు, ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందుకు ఉండాలని చెప్పి. ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ యూత్ ముందట ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యూత్ సభ్యులు అంటే మీ కొడుకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరున్నా సరే ముందుకు పంపించి వాళ్ళను ప్రోత్సహించి మా యూత్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తుబ్బులపూర్ మండల ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి నిజంగా చాలా బలమైన వ్యక్తి ఉంటది. దానకర్ణుడు చెప్తే చెప్పాడు, ఎవరికి ఇది చేసిన విజయాన్ని చెప్పేదాకా మాకు కూడా తెలియదు.
అంటే ఎవరికి చెప్పడు. మా దగ్గర ఒకసారి కాలనీకి వచ్చి నేను అన్నదానం చేపిస్తా అని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంటే చేసిన గుప్తదానం ఉంటుంది అన్నది. మంచి వ్యక్తి, సంఘాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు గాజుల రామారంలో. అందరం మంచిగా సహకరించి ఆ సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి అన్న ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు కూడా శుక్రవారం రోజు వినూత్నంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న మన పవన్ కుమార్ గుప్తా గారు, గాజుల రామారం ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు, మండల కోశాధికారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. పార్సి ప్రకాష్ గారికి, వాసా సింగ్ గారికి, నిధులన్న గారికి, జయరాజ్ శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి, శంకర్ గారికి, ప్రసాద్ గారికి, రేవంత్ గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడాను స్టేజ్. ఎప్పుడు ఈ అనుభవం లేదు నాకు, తక్కువ చాలా. కానీ పార్సి ప్రకాష్ గారు ఎప్పుడు మేము గుడి దగ్గర ఏ సందర్భం ఎప్పుడు పిలిచినా ఆయన ముందొచ్చి పెద్దలా ఉండి మాకు సపోర్ట్ చేస్తూ, మరియు మా వాసా సీనన్న గారు కానీ మేమందరం కలిసి గుడి ఒకటి పెట్టుకున్నాము. దానికి సీనన్న గారి ప్రోత్బలం, ఆయన వెనకాల ఉండి నడిపిస్తాడు మమ్మల్ని. ఆయన ఎలా చెప్తే అలా ముందుకు పోయి నడుచుకుంటా విషయాలు ఒక కార్యక్రమం చేస్తున్నాము. అట్లా ముందుకెళ్ళాలని అందరూ మరియు మా సంఘ సభ్యులు అందరూ ప్రోత్బలంతో, అందరూ సహకారంతో ముందుకు నడుస్తున్నాం. మీ అందరూ ఆశీర్వాదం మా ఇంటి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వాళ్ళు అక్కడ సంపాదించారు కాబట్టి అదేవిధంగా ఎప్పుడైతే దేవస్థానం అనేది జగదుట్ట ప్రాంతంలో ముఖ్యంగా ప్రకాష్ అన్న గారి సలహా తీసుకుంటూ ప్రవీణ్, నేను, శంకరన్న ఇంకా కొంతమంది సభ్యులు అందరం కలిసి ఈ దేవస్థానం నిర్మించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిర్మిస్తామని మేము కూడా అనుకోలేదు. మాకు అనుకూలంగా స్థలం ఉన్నది కాబట్టి నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన దుర్గుల్లాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇంకా వేరే ఇటు ప్రాంతంలో వేడ్చెల్లో కానీ, శంకర్పల్లిలో కానీ, ఇక్కడ గజ్వేల్లో కానీ మనల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా పట్టుదలతో ముందుకెళ్ళి దేవస్థానాన్ని నిర్మించాలని చెప్పని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు పవన్ గారు ముందర చెప్పాను, వాళ్ళకు కూడా చీకటిగుట్టలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వివేక్ గారి చేతుల మీదుగా అక్కడ చీకటిగుట్ట అని చెప్పని మన మహాదేవపురం దగ్గర కూడా అక్కడ చూస్తున్నారు. ఎందుకంటే మన అమ్మవారి దేవాలయాలు మన తెలంగాణలో సామాన్యంగా ప్రతి చోట ఈ విధంగా దేవాలయాలు కట్టాలనే ఆలోచన మన వైశ్యులు వచ్చినందుకు వైశ్యులందరికీ కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరికీ కూడా, అన్ని సంఘాలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. విషయం మాట్లాడతా. టెంపుల్ జాగా కావాలనుకున్నప్పుడు విజయాన్న తిరుగుతున్నాడు అంటున్నాడు. ఏ అధికారి కూడా రైతుకు రాసివ్వదు. ఇప్పుడు గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్ బాగా డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క కార్పొరేట్ సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసి నిర్వహించినటువంటి సీనన్న గారికి, ప్రకాష్ అన్న గారికి, వారి కార్యవర్గం, మన ఇంద్రన్న గారికి, పవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మనం వాసవి మాతని ఇంతమంది కొలుస్తున్నారు, అందరు గుళ్ళకు పోయి దండాలు పెడతారు. కానీ మన మండలంలో మన వాసవి మాతను ఒక ర్యాలీ లెక్క ఉపయోగించి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది అందరూ పరిగణలో తీసుకొని అందరూ సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి బస్తీ నుంచి ఒక చిన్న రథం లాంటి తయారు చేసి, చిన్నది పెద్ద ఎవరి శక్తి కొద్ది వాడు రథం తయారు చేసి ఆ రథాన్ని మన కుత్బుల్లాపూర్ మండలం మొత్తం తిప్పితే మన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోటీ చేయడానికి కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా మనం ధైర్యం ఇచ్చినట్టు ఆ ధైర్యాన్ని మనం కల్పించాలి. మనం డబ్బుగా ఉపయోగించి వాళ్ళకి ఏం ఇస్తామని తెలియదు, కానీ ధైర్యాన్ని అయితే వాళ్ళకి కల్పించి నా వైశ్యులు నాకు అన్నమాట ఉన్నారు, నాకు ఓట్లు వేసిన ధైర్యం వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు కూడా కొంచెం ముందుకు పోతారనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన కార్యవర్గ సభ్యులందరికీ ప్లస్ మన ఎంఓసి ప్రభాకరణ గారికి ధన్యవాదాలు. మళ్ళా తర్వాత రాదు, మళ్ళీ 6 నెలలకు 3 నెలలకు మీటింగ్ అవుతుంది. నాకు ఎక్కువగా తెలియదు ఈ సంఘాల గురించి ఎక్కువ. కాకపోతే మా సంఘం షాపూర్ నగర్కి వాసా శ్రీనివాసన్న గారు ఎన్నో సేవలు అందిస్తున్నాడు, ఇప్పటికి కూడా అలాగే కార్యక్రమంలో ఉంటాడు. అలాగే ఇప్పుడు మండల అధ్యక్షులైనందుకు కూడా వారికి మా యొక్క ధన్యవాదాలు. ప్లస్
ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మండల మహాసభకు కూడా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మన తరఫున సహాయం చేస్తూ వాళ్ళ అన్ని కార్యక్రమాలు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సదుద్దేశంతో కార్యదర్శి మహాసభ కుర్బులాపూర్ మండల అధ్యక్షులండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. 255 రూపాయలందు పవన్ పాత్ర పడింది 10,000 రూపాయలు. అలాగే మొన్న లక్ష గౌరమ్మల పూజప్పుడు కూడా ప్రకాశ్ అన్న గారు 10,000 ఇవ్వడం జరిగింది. సీనన్న గారు కూడా ఇచ్చారు, పవన్ కూడా ఇచ్చారు. అయితే శంకర్ ఒకసారి మర్చిపోయినా అయితే అన్న జగదీష్ గారు చెప్పినట్టు చింతల్ కుత్బుల్లాపూర్ అంటే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 8 డివిజన్లు ఉన్నాయి. మన 8 బస్తీ సంఘాలు. అమ్మవారి రూపాన్ని పరిచయం చేద్దాం అంటే వాసవి మాత అందరు పూజమ్మ ఇళ్ళమ్మ మన దేవులందరూ గుర్తుంది, కానీ వాసవి మాత అనేది ఎక్కడుండదు. అమ్మ రూపాన్ని పరిచయం చేద్దాం. అరే భయ్ మా అమ్మ చింతలు కుట్టినప్పుడు నిన్న అమ్మవారమ్మ స్వరూపాలని చెప్పారు. పార్వతీదేవి అంశ అంటే సగం మందికి వాసవి మాత అంటే మన పిల్లలు కూడా కొంతమంది తెలిసేది లేదు, ఎందుకంటే రెగ్యులర్గా ఫోటోలు చూస్తారు. కానీ పారాయణ వింటే అమ్మ చరిత్ర వింటే కానీ ఆ యొక్క ఎట్లుంటుందని మనకు అపవాదం తెలియదు. కాబట్టి అందరం కలిసి పెద్దలు అన్న మండలాధ్యక్షులు వాళ్ళ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం చేయాలన్నా కానీ ర్యాలీ దిద్దామంతే. మహిళలతోటి చేతుల్లో జెండా, నోటి నిండా అమ్మవారి నామం జై వాసవి అనే విధంగా మనం చింతల్ కుత్బుల్లాపూర్ నుంచి మొత్తం ప్రాముగా ర్యాలీ తీసి అమ్మవారి రూపాన్ని పరిచయం చేద్దాం. ముచ్చో విగ్రహం కాదు, మామూలు ఇప్పుడు విగ్రహాలు చేస్తున్నారు అమ్మ. విగ్రహాన్ని ఒక డీజే సౌండ్లతోటి మీ అందరి సహాయ సహకారాలతో మీరు ముందుండండి, మేము వెనుక సైడ్ ఉంటాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ఓకేనా? అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేనేమన్నా ఐడి పేరు అనుభవంలోకి దయచేసి నిర్వహిస్తూ దానిలో భాగంగా 6-7 నెలలు తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన వాసా శ్రీనివాసులు నిర్వహిస్తున్నారు. అలాగే వాసవి క్లబ్ లో కూడా డిస్టిక్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ అనేక కార్యక్రమాలు చేసిండ్రు. దానిలో భాగంగా అన్నకి ఆర్యవేశ మండల అధ్యక్షుడిగా ప్రకాశ్ అన్న గారు పిలిచి నువ్వు దీనికి క్యాపబుల్, ఇది చేయాలి, కొంచెం మంచిగా అన్ని కార్యక్రమాలను మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పేరు పాతది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. అందరూ గుర్తించుకోండి. వాసవి అనేది వచ్చింది కాబట్టి మన బస్తీలలో కాకుండా మనము 5 పేర్ల నుంచి కట్టమైసమ్మ అంటే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఇల్లు కానీ వేరే సామాజిక వర్గం కానీ గుర్తింపు వస్తుంది అనేది మన బస్తీల్లో తెలుసు. ఆర్వై సంఘం ఉన్నది, వయసులు అంతా బాగా పూజలు చేస్తారనేది అలాంటిది అందరికి తెలిసిందే. కాబట్టి 5 పేర్ల నుంచి కట్టమైసమ్మ అనేది కరెక్ట్ అనేది నేను అనుకుంటున్నాను. అందరం అక్కడ కలుసుకోవాలి. 5 పేర్లకు వచ్చేవాళ్ళు 7 పేర్లు లేరా, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు వైఎస్ఆర్ బొమ్మ లేరా, అక్కడ కలుసుకుంటే వెళ్ళాలి. నాటి మహాసభ కార్యవర్గ సమావేశం చేసిన మన ముఖ్య అతిథి ప్రకాశ్ అన్న గారికి మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ మీద ఉన్న ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అయింది. మనకు 6 మంత్ అయిందండి మన ప్రమాణ స్వీకారం చేసి. గత 3 నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తుంటే ప్రతి ఒక్కరు అందరికి నాకు దావుతుంది అంటున్నారు. ఈసారి ఎవరికి అడగకుండా నేను ప్రోగ్రామ్ చేసి పెట్టేసినాం. ఎందుకంటే ఎవరికి చెప్పినా కూడా నాకు ఎవరి పనులు అందరూ బిజీ ఉన్నారు. కాబట్టి నేను కూడా కొద్దిగా 3 నెలలు లేట్ అయింది. అందుకే నేను ఈ కార్యక్రమాలు ఈరోజు పెట్టిన 6 మంత్ అయింది. ముఖ్యంగా మన కుత్బుల్లాపూర్ ఆర్యవైశ్యులు అంటే గత 40 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ హోదాలలో ఉండి ఇంత మంచి అవకాశం వచ్చిన మన ఆర్యవైశ్యులందరికీ అమ్మవారి తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మనకు ప్లేస్, ఇల్లు లేదు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. గత 85లో చూస్తే బాలనాడు సికింద్రాబాద్కి వెళ్ళి జీడిపేట ఒకటే బస్సు పొద్దున కూడా సాయంత్రం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఇంతమంది ఆర్యవైశ్యులు ఎక్కడెక్కడ స్టేట్లు, రాష్ట్రాల నుంచి వచ్చి మనం ఇంత మంచి అభివృద్ధి ఏంది ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అయితే మన సంఘాలను కూడా మొత్తం 12 సంఘాలు, ఎన్ని సంఘాలు అయితే అఫీషియల్గా నడుస్తున్నాయి, కొన్ని సంఘాలు కూడా మనకు తెలియకుండా నడుస్తున్నాయి. వాళ్ళని కూడా కలుసుకొని మనం ముందుకు పోవాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా మన కుత్బుల్లాపూర్ మండల్ ప్రెసిడెంట్ చేసిన అన్నగారు కూడా నేను కూడా జనరల్ సెక్రటరీ చేసినాం. తర్వాత డిస్టిక్ ప్రెసిడెంట్ అయినా మన మెక్సర్ డిస్టిక్ ప్రెసిడెంట్ అన్నగారు అయినాక ఇన్ని మండలాలు 14 మండలాలు ఉన్నా కూడా మన మండలంలో ఇక్కడ
40 లక్షలు వెచ్చించి బిల్డింగ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము మన 15 ఆగస్టు రోజే జెండా ఎగరేద్దాం అనుకున్నాం. మీరు అవైలబుల్ లేరు, అడుగుతలేరు అన్నారు. మీరు కంపల్సరీ 15 ఆగస్టు చెప్పించాను. మీరు ఏదైనా ఇక్కడ జెండా ఎగరేయాలి, కంపల్సరీ ఏ మీటింగ్ పెట్టినా ఇందులో పెట్టాలి, మా సభ సంబంధించి అని చెప్పి అన్నగారి ముందర నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇంకో విషయం ఉన్న ఇంకోటి, మన వాట్సాప్ గ్రూప్లలో కూడా కొంచెం మెసేజ్ తగ్గించాలి. ఎందుకంటే మనం మంచి ప్రోగ్రామ్ పెట్టే 1 కిలోమీటర్ వెళ్ళిపోతుంది. ఏ మీటింగ్ ఉంది ఏముందనేమో తెలుస్తుంది. పెట్టిన 2 నిమిషాలు పైకి వెళ్ళిపోతుంది. ఎవరో అర్జెంట్గా చూసుకుంటే వచ్చిన పాటలు సాంగ్స్ చూడడంతో దయచేసి ఒకటి గమనించాలి. ఇంకోటి ఏంటంటే అన్నగారి సూచన చేస్తున్నాం, మన కుత్బుల్లాపూర్ మండలంలో ఎవరు చనిపోయినా కంపల్సరీ వాట్సాప్ గ్రూప్లో రావాలి. ఎందుకు వస్తలేదు అనేది మనం అందరూ ఆలోచించాలి. కనీసం మనం పరమాణించడం కూడా పోతలేము. వాళ్ళు తెలిస్తే చనిపోతే సంవత్సరం తర్వాత మనం ఎన్నో కలిస్తే అదే చనిపోయినా అన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. గ్రూపులలో అన్ని సంఘాలలో నేను అన్నగారి పర్మిషన్ తీసుకొని ఈ విషయం చెప్తున్నాను. ఎవరు చనిపోయినా కంపల్సరీ గ్రూప్ రావాలి, వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్. ఎందుకంటే ఎవరు చనిపోతారు ఎవరు ఉంటారు మనకు కూడా తెలుస్తుంది. మనం ఫంక్షన్లో చూసినాం, సంవత్సరం నరేంద్ర చనిపోయి మనకు ఏమైనా మేము కావాలని లేస్తారని చెప్పి సంవత్సరం ఉన్నాయి. కాబట్టి అసలు ముస్లిం చేయకుండా మీరందరూ సహకరించాలని మీ సొంత కూడా మండల కూడా మా సంఘాల కూడా పెట్టుకొని మండలంలో ఎవరున్నా కూడా కంపల్సరీ అటెండ్ కావాలి. వీలు ఉన్నవాళ్ళు టైం ఉన్నవాళ్ళు ఎవరైనా పోయి కంపల్సరీ పోయి రావాలని నేను కంపల్సరీ నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. ఎందుకంటే అస్సలు వాట్సాప్ కూడా వస్తలేదు. ఎవరో బస్తీ పెద్దలు ఎవరో చనిపోతూనే వస్తుంది. కాబట్టి మన ఆర్యవయసులో ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చనిపోతారో తెలియాలని కంపల్సరీ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు విజయ్ గారు చెప్పినట్టు అది కరెక్ట్. మనం ఎవరు పేదవాళ్ళు ఉన్నాం ఎవరు గ్రహించి తప్పకుండా వాట్సాప్లో పెట్టండి. ఏమైందంటే కొంతమంది ముందుకు వస్తారు, పెట్టగానే పొద్దున్న మనం గ్రూప్ తయారు చేసి తెల్లారి పెడుతున్నారు. కాబట్టి అందరూ కూడా గ్రహించాలి, వాళ్ళు పేదవాళ్ళ వాళ్ళ ఆర్థికంగా లేరా అనేసి మనం ముందుకు పోవాలి. మీ కార్యక్రమానికి ఏదైనా కూడా మేము చిత్తగా ఏ సంఘానికి కూడా మేము కంపల్సరీ ఉండగా ఉంటుంది. ప్రతి 3 నెలలు కంపల్సరీ మీటింగ్ ఉంటుంది. ఇక్కడనే కంపల్సరీ రావాలి. ఇక్కడే అందుకే ఈ రోజు మీటింగ్ కంపల్సరీ లొకేషన్లో పెట్టినాం. ప్రతిసారి ఏ మీటింగ్ అయినా ఇక్కడే పెట్టినాం. సలహాలు సూచనలు ఇవ్వాలి. తర్వాత అమ్మవారి అని మేము చెప్పారు కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి మీటింగ్ అయి కూర్చున్నాక ఎట్లయితే అన్నగారి సలహా తీసుకున్నాక అది కంపల్సరీ ఏర్పాటు చేద్దాం. అవకాశం ఉందా, చేయొచ్చా లేదా అనేది చేసి మనం అందరం మాట్లాడుకున్నామని డిసిషన్ తీసుకున్నాం. ఇంకోటి అమ్మవారి అనేది ఆర్తి తీసుకున్నాం. ఊరేగింపు పనులు కూడా 2 నెలలు ఉంది. కాకపోతే అది అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి బస్సులో కూడా సహకరించాలి. లేదంటప్పుడు మనం అందరం కూర్చొని ఒక్కొక్క బస్సులు షాపులో చూస్తున్నా, ఐడిపిఎల్ చూస్తున్నా, మొత్తం అక్కడ వచ్చి ఒక ర్యాలీగా పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకొని ఒక ర్యాలీగా లేడీస్ జెంట్స్ సాయంత్రం పూట 4 వేల నుంచి అమ్మవారి విగ్రహంతో ఊరేగింపు చేద్దాం. మన అన్నగారి సలహాలు తీసుకుని చేయాలి. ఎందుకంటే అది చిన్నమైన సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఆర్యవయసులు సహకరించాలి. ఎవరు రావడం లేదు. ప్రతి సంఘాలలో ఏ మీటింగ్లో రావడం లేదు. మరి సంఘాలలో అభివృద్ధి చెప్తలేదా లేకపోతే మీరు రెస్పాన్స్ ఇస్తలేరా? కాబట్టి కంపల్సరీ ప్రతి సంఘాలలో కార్యక్రమాలు చేయాలి. ప్రతి సంఘాల కార్యక్రమాలు చేయాలి. గ్రూపులు పెట్టాలి. ఏ కార్యక్రమం ఏ బస్తీ ఎవరు చేస్తారు, ఎందుకు వస్తారు, అప్పుడు మనం చేసుకుంటే వేరే వాళ్ళ సంఘాలను కూడా స్ఫూర్తితో వస్తారు. కంపల్సరీ ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈనాటి సమావేశం చేసిన అందరికీ ధన్యవాదాలు. చనిపోతే తెలియజేయమని అది కూడా కొంచెం మండలాధ్యక్షుల హోదాలో తెలియజేసింది. కాబట్టి అందరందరిని ఆచరిస్తూ, అలాగే ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసినా ఏదైనా ధన రూపంలో కావాలంటే మండల దాంట్లో పెడితే తోచిన సహాయం చేస్తారని కూడా తెలియజేసింది. అది కూడా కొంచెం ఈ 2 సూచనలు మంచిగా ఉన్నాయి. కాబట్టి విజయ్ చెప్పిన ర్యాలీ ఇది కూడా ఆ సూచన, ఈ 3 మంచి అవుట్పుట్ వచ్చింది. ఇంకా ఇప్పుడు మన మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యత నిర్వహించి ఆర్యవైశ్య మహాసభ స్టేట్లోనే ఒక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అందరి మన్ననలు పొంది మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ అంటే ప్రకాష్ సేట్ అంటే మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ అని
నిరూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు మండల్లో, మన ఆర్యవైశ్య మహాసభ జిల్లాలో కానీ స్టేట్లో కానీ అంటే ప్రకాష్ అన్నయ్య అని చెప్పక తప్పదు. మంచి సహృదయం. మొన్ననే ఒక ఆర్యవైశ్య మహిళ కొనకల భాగ్యలక్ష్మి అనే ఎన్నికల్లో పోటీ చేస్తే ఫోన్ చేయగానే తన హోదాను కూడా పక్కన పెట్టి ఆమె గెలుపుకై 4 గంటలు అన్న కూడా ప్రయాణం చేసి వచ్చి అక్కడ 2 గంటలు ప్రచారం చేసి మళ్ళా ఇంటికి రావడం, అందరితో సయోధ్యగా ఉంటూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకునే మంచి వ్యక్తిత్వం ప్రకాష్ అన్నది. అలాగే పిలవగానే వచ్చిన ఇంద్రన్న, వాసా సీనన్న, రమేష్ అన్న, శంకరన్న వీళ్ళందరూ అధ్యక్షుల వారికి ఆయనే ఫోన్ చేశారు. సత్యనారాయణ, మంత్రి సత్యనారాయణ గారికి ఇన్ఛార్జ్ ఇస్తే వారి సూచన మేరకు అన్న రాజన్న కూడా చాలా సంతోషపడ్డాడు. ఎమ్మెల్సీ గారు కూడా అంటే అక్కడ పార్టీలకు అతీతంగా అభ్యర్థి గెలుపు కొరకై చాలా ప్రేమపూర్వకంగా వచ్చి సపోర్ట్ చేసి ఇప్పుడు ఆమె 90 ఓట్స్ తో గెలిచింది. 2 సార్లు సర్పంచ్ గా, ఒకసారి ఆయన ఎంపీగా వేసిన వ్యక్తి మీద మన ఆర్యవైశ్య మహిళ గెలవడం అనేది ఒక చారిత్రాత్మకం. ఆ మండలంలోనే ఏకైక మహిళా కౌన్సిలర్ గా ఆమె బాధ్యత నిర్వహించబోతుంది ఆర్యవైశ్యుల తరఫున. దానికి ఎంతో కొంత ధైర్యాన్ని కల్పించిన మన ఆర్యవైశ్యులందరికీ ఆమె తరఫున ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రకాష్ అన్న గారు ఇట్లానే ఏ కార్యక్రమం ఉన్నా కానీ ముందు వరుసలో ఉంటూ అందరికీ మంచి చేయాలనే మంచి సదుద్దేశంతో రావడం అనేది చాలా అభినందనదాయకం. వారిని ఈ సందర్భంగా మంచి సూచనలు, సలహాలు ఇస్తూ మండలాన్ని మన స్టేట్ లోనే ముందు వరుసలో గుబ్బులాపల్ మండలాన్ని నిలబెట్టి వాసా సీనన్నకి, ఇంద్రన్నకి, పవన్ గారికి అలాగే సభ్యులందరికీ మంచి పేరు తేవాలని కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కార్యవర్గానికి ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు కొద్దిగా ఎమర్జెన్సీ వెళ్ళాల్సింది, సీనియర్ 11:30కి వెళ్ళిపోతా అని చెప్పినా కానీ ఇక్కడ ఈ పరిస్థితి చూసి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఒకటే ఫోన్ వస్తుంది నాకు. కాబట్టి ఎవరు ఏమనుకోవద్దు, దాని మీద భావించదు. ప్రతి ఒక్కరు నమస్కారాలు. మనం ఏది చేసినా కానీ ఎవరు కూడా అతను చేసేవాడిని ప్రోత్సహించండి, కాలు బట్టి లాగే ప్రయత్నం చేయకండి, సహకరించండి. మనతోటైతే మనం ఏదన్నా సలహాలు, సూచనలు ఇవ్వండి, లేకపోతే గమ్మునుంటారు. కానీ చేసే వాళ్ళకు ఇబ్బందులు పెట్టి వాళ్ళను వీళ్ళను ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఇవన్నీ చేయకుండా మనం మంచి సూచనలు ఇవ్వండి. తప్పు చేస్తే వీళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడండి. ఇప్పుడు ఈ మండల స్థాయిలో ఇంతమంది ఉన్నారంటే మేము జిల్లా స్థాయిలో పెడితే కూడా ఇంతమంది మీటింగ్ రాలేదు. కాబట్టి మన మండల స్థాయిలో ఇంతమంది చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి బస్తీ సంఘానికి ఒక్కొక్క బస్తీ సంఘంలో ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టుకోండి. అయితే ఆ బస్తీ సంఘంలో కూడా బస్తీలో కూడా తెలుస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి అట్లా పెట్టుకోండి. ఇది మేము ఏంటంటే ఇక్కడికి ఒక స్వామీజీ వచ్చిండ్రు. ఆ స్వామీజీ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు, నన్ను పిలిచిండ్రు. ఇక్కడ ఏదో వాస్తులోపం ఉందన్నాడు, ఏదో అన్నాడు. అది మేమేదో అనుకున్నాం, ఏదో అయిపోయింది. కానీ అనుకున్న దానికన్నా నేను ఎవరు కూడా రూపాయి చందా ఎవరిని అడగలేదు. ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకోకుండా నేను బిల్డింగ్ 40 లక్షల రూపాయలు. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఒక టెంపుల్ దగ్గర, శివాలయం దగ్గర దాదాపు 30 లక్షల రూపాయలు పెట్టి స్లాబ్ వేయించడం జరుగుతుంది. అక్కడ కూడా ఏదైనా మనం చేయదలుచుకుంటే ఇప్పుడు మీరు వచ్చే దగ్గర జగన్ బస్ స్టాండ్ వస్తుంది, కమాన్ ఉంది. 2015లోనే దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కమాన్ కట్టి మనం ఏదైనా చేయాలనుకుంటే చేయాలి. ఒకసారి మేము మొత్తం డిస్టిక్ అంతా ఏకతాటి మీద తీసుకురావాలని చెప్పి మిడ్చల్ డిస్టిక్ నుంచి తీసుకెళ్ళి నర్సాపూర్లో వనభోజనాలు పెట్టాం. దాదాపు 3-4 వేల మంది. ఇప్పటికి కూడా ప్రతి మండలంలో పోతే కూడా మాకు అదే గుర్తు చేస్తారు, మీకు చాలా మంచి ఇది చేశారు. అదేవిధంగా నేను సీనన్నకి చెప్పింది ఏంటంటే, మొన్నటిసారే చెప్పిన అన్నాను, ఈసారి వనభోజనాల కార్యక్రమం మండల స్థాయి నుంచి పెట్టు, చాలా బాగుంటుంది. ప్రతి బస్తీ సంఘంలో తెలుస్తుంది మనకు ఒక పెద్ద సంఘం ఉంది, పైన మనకు అందరు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆయనకు సహకరించి ఆయన ముందుకు తోసినట్లయితే ఆయన కూడా చేయడానికి ఉత్సాహం ఉంటుంది. ఏ మీటింగ్ పెట్టినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకరించి వచ్చి ఒక టైం ఉన్న టైం ప్రకారం 1/2 అవర్ 1 అవర్ టైమింగ్ పెట్టుకోండి. మనం 11:30 అంటే 11:30 రావడమా, 12కి రావడమా, 10కి రావడమా అనేది అందరూ మాట్లాడుకొని ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక గంట సేపు కూర్చొని వెళ్ళిపోతే ఏదైనా చేయాలనుకుంటే 4 సూచనలు సలహాలు ఉంటే ఏకతానికి చేయలేదు. ఇది మటుకు నేను ఎవరిని అడగలేదు, నా సొంతంగానే చేసేసింది బిల్డింగ్ చేయడం మటుకు.
వాళ్ళని అడిగినాము, వాళ్ళకి కాదంటే కూడా మళ్ళీసారి 2 సార్లు వాళ్ళని ఇచ్చేసినాము. మీకు మంచిగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది. నేను ఎక్కడో అక్కడ పెడితే 40 లక్షలు తీసుకెళ్ళి ఇంకొక దగ్గర సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తీసుకున్నా కానీ మెడ్చల్ డిస్ట్రిక్ట్ అనే వస్తుంది. కానీ అదే ఇస్తే మీకు కింద షటప్ వాళ్ళకు 10-15 కిరాయి వస్తుంది, పైన ఒక పోర్షన్ వాళ్ళకే వచ్చింది. ఓన్లీ మీది జాగా పెట్టుబడి నాదని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకొని అన్ని విధాలు సహకరించింది కాబట్టి మనం కూడా చేయించడం జరిగింది. ఈ రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టి అందుకే ఉండాలని చెప్పేసి నేను వేరే పద్ధతి కూడా ఇది చేసుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆయన సహకరించి ఆయన ముందుకు తీసుకెళ్ళండి. ఆయన కూడా ఆర్థికంగా కూడా ఆయన చేయడానికి ఇబ్బందులు లేవు ఆయన, కాబట్టి ఆయన ఏదైనా చేస్తాడు, సాధిస్తాడు. ఆయన అంతా మేము ఉన్నాం, మీ అందరి వెనకాల నేను ఉన్నాను. అన్ని ప్రతి దానికి నేను మీ ఎవరు ఉంటాను. ఏ అవసరం వచ్చినా కానీ నాకు ఫోన్ చేయొచ్చు, ఎవరైనా కానీ ఏది ఉన్నా కానీ నేను అన్ని విధాలా మీకు సహకారాలు అందిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. విన్నపం, నేను నాకు కొద్దిగా అర్జెంట్గా వెళ్ళాలి. నాకు వచ్చి ఒక 10 మంది అక్కడ వెయిట్ చేస్తారు, ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వెళ్తాను. ఏమనుకోవద్దు. 500 గదాల జగానికి స్థలానికి కూడా మా వంతు సహకారం అంటే మేము కూడా ఏమవుతుంది కానీ ఇంతకుముందు చెప్పినాం. కలవ సుజాత కూడా 2 సార్లు మాట్లాడి మొన్న కూడా ఫోన్ చేసి మా కాశీబ్రహ్మణంలో కూడా అమ్మవారి టెంపుల్ దేవస్థానం కడుతున్నాం. అమ్మవారి ఆశీర్వాదంతో ఇప్పుడు కూడా 30 సార్లు పోయిన మినిస్టర్ అందరినీ కలిసినాం మేము. కానీ టైం రావాలి, ఏదైనా మనం 10 సార్లు పోయిందని మాత్రం మనం ఫీల్ కావద్దు అన్నారు చెప్పినట్టు. కొంచెం సైడ్ ఉండే, ఒక్క నిమిషమే.